ఒక స్ట్రోక్ను మెదడులో రక్తనాళాల గాయంగా పిలుస్తారు. మీరు గుర్తుంచుకుంటే, రక్తం ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకువెళ్తుంది. ఇవి మెదడు కణాలు బతికేందుకు అవసరం. రక్తనాళాలకు నష్టం రక్తం గడ్డకట్టడం లేదా మరేదైనా ధమని అడ్డుకోవడం వల్ల, మరియు అందువల్ల రక్త ప్రవాహం అడ్డుకోవడం వల్ల, లేదా ధమనులు గట్టిపడటం వల్ల రక్తనాళం సన్నగిల్లడం వల్ల లేదా రక్తనాళం పగిలి రక్తస్రావం జరగడం వల్ల కలగవచ్చు. ఇది అంతా మెదడులోని ఒక భాగానికి తగినంత రక్తం చేరకపోవడం మరియు అందువల్ల మెదడు కణాలకు నష్టం కలగడం కలిగిస్తుంది. మెదడు కణాలు మెదడులోని వారి స్థానాన్ని బట్టి వేర్వేరు పనులను కలిగి ఉంటే, ఇది వేర్వేరు లక్షణాలను కలిగిస్తుంది. ఉదాహరణకు, వ్యక్తికి మాట్లాడటం, కదలడం, అనుభూతి చెందడం, మింగడం, చూడటం, సరిగ్గా నడవడం లేదా ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. లక్షణాలు 24 గంటల కంటే ఎక్కువసేపు ఉంటే వ్యక్తికి స్ట్రోక్ వచ్చింది. లక్షణాలు 24 గంటల కంటే తక్కువసేపు ఉంటే మరియు వారు పూర్తిగా కోలుకుంటే, దానిని టియా లేదా తాత్కాలిక ఇస్కీమిక్ దాడి లేదా మినీ స్ట్రోక్ అంటారు. వ్యక్తి టియా అనుభవిస్తే, అది వారికి పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది, కాబట్టి వారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొన్నిసార్లు టియా కేవలం కొన్ని సెకన్లు లేదా నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు వెంటనే వైద్య సహాయం పొందాలి.